ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నిజముగా యాకోబులో ఏ మంత్రములు లేదు, ఇశ్రాయేలీయులలో శకునము లేదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం మనలో ఉన్న మూఢాచారాలను, వాటి ద్వారా కలిగే భయాలను వేరులతో పాటుకు బయటకు లాగేస్తుంది. ఒకవేళ మంత్రతంత్రాలతో ఏదైనా శక్తి ఉందనుకున్నా అవి దేవుని బిడ్డలకు హాని చేయలేవు. దేవుడు ఆశీర్వదించిన వారిని దెయ్యాలు ఏమీ చేయలేవు. బాలాకు లాంటి భక్తిహీనులు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీల ప్రజలను కుట్రలు కుతంత్రాలతో పడగొట్టాలనుకున్నప్పటికీ అది నెరవేరదు. మనకు వారు ఎన్ని చెడ్డ ఆలోచనలు చేసినా అవి వారి సర్వనాశనానికే కారణమవుతాయి. వారి బలం తగ్గిపోతూ వస్తుంది. వారి ఖడ్గానికి పొదుని ఉండదు. వారు కలిసి ఆలోచన చేస్తారు, కానీ ప్రభువారు వారిలో లేడు కాబట్టి వారి ఆలోచనలు వ్యర్థమవుతాయి. వారు వలలు పన్నితే పన్ననివ్వండి, ఆ వలలు మనలను ఏమీ చేయలేవు. వారు కోరుకున్న శాపాలు రప్పించాలని వారు ఎన్ని కుయుక్తులు పన్నినా వారి ప్రయాస వృధాయే. అలాగే వారికి దారి లేదు, శూన్యమే. ఎటువంటి మంత్రాలు తంత్రాలు పనికిరావు. అంతేకాదు, సోదే పచ్చి మోసం. మంత్రాల వల్ల కానీ శోధనల వల్ల కానీ ఎవరు మనకు ఏమాత్రం హాని చేయలేరు. ఇది మనకు శుభవార్త. దీనిని నమ్మితే మన హృదయాలకు ఎంతో నెమ్మది కలుగుతుంది. శత్రువును చూచి మనము భయపడవలసిన అవసరం లేదు. మనకు కనిపించని శత్రువులు, మంత్రగాళ్ళు, సోదిగాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. వారి ఆలోచనలన్నీ వ్యర్థమే. వారి రహస్య పన్నాగాలు నిలబడవు. జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ మంత్రము ఏ మాత్రము హాని జరగదు. యుద్ధము యెహోవాది. మన పక్షమున యుద్ధం చేయువాడు ఆయనే. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని ఎన్నడూ విడవడు, ఎడబాయడు. తల్లి తన గర్భాన పుట్టిన చంటి బిడ్డను మరిచినా ఆయన మరవడు, విడవడు. తన అరచేతిలో మనల్ని చిక్కుకుని ఉన్నాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మాకు విరోధంగా ఏది నిలవదని, మీరు మాకు తోడై ఉన్నారని, మీరు మాకు తోడై ఉండి మా పక్షాన ఏ విధంగా మీరు కార్యం చేస్తారో మీ లేఖనంలోంచి నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న దాని ప్రకారం మేము మీలో బలవంతులు అవ్వటానికి, ఆత్మీయంగా విశ్వాసములో బలవంతులుగా కొనసాగడగటానికి సహాయం చెయ్యాలని మీ పాదాల దగ్గర మేము ఆశ్రయిస్తూ కోరుకుంటున్నాం. మీ పిల్లలందరమైన మాకు సహాయం చేయండి.
మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహము కాని వారికి అవ్వడానికి, గర్భము లేని వారికి ఇమ్మను. గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి ఇమ్మను. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మను. మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని మీ కృపహస్తాలకి బిడ్డలందరిని అప్పగించుకుంటూ మా ప్రార్థన విన్నందుకు, సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.